కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సచివాలయం పునర్నిర్మాణం విషయంలో ప్రజాధనాన్ని దుబారా చేస్తూ కేసీఆర్ మరో తుగ్లక్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తెలంగాణలో రైతులు నిరుద్యోగ యువతను పట్టించుకోని కేసీఆర్ ప్రజాధనంతో తన మొక్కులు తీర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన వచ్చిన సంతోషం లేకుండా చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు మరొక పిచ్చి తుగ్లక్ చర్య. మంచిగా ఉన్న సెక్రటరీని ఈరోజు దాన్ని ఆ బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి మరొక 1000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెక్రటరీ నిర్వహించడం ఇది తుగ్లక్ చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు వాస్తు మీద అంత నమ్మకం ఉంటే, వాస్తుని అంత భయపడుతుంటే, రేపు ఆయనకి ఏమో అవుతుంది, ఆయన ప్రభుత్వానికి ఏమో భయం అవుతుంది అనుకుంటే ఆయన దిగిపోయి ఇంకొకరికన్నా ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పాలి. చెత్త సుఖేందర్ రెడ్డి గురించి మాట్లాడే సమయం కాదు ఇది. ఒక చెత్త ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం.